అదాని దగ్గర 1700 కోట్లు లంచం తీసుకున్నాడని ఎందుకురా మా జగనన్న మీద నిందలు వేస్తారు? మా జగనన్న నిప్పు. మరి నువ్వు అసెంబ్లీకి ఎందుకు అడగలేదు చెప్పు. నిప్పు కాబట్టి ఆ సెగకి మీ 164 మందికి చెమటలు పడతాయని. మీ అన్న అసెంబ్లీకి రాంది నిప్పని కాదు, రాష్ట్రం మీద చేసిన 10 లక్షల కోట్ల అప్పు గురించి అడుగుతారని, లిక్కర్ స్కామ్ గురించి, ఇసుక స్కామ్ గురించి, మైనింగ్ స్కామ్ గురించి అడుగుతారని. అసెంబ్లీకి రాకపోతేనేం ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తున్నాడు కదా. అసెంబ్లీలో ఒక ప్రశ్నకి 10 సమాధానాలు 100 ఎదురు ప్రశ్నలు ఉంటాయి. అదే ప్రెస్ మీట్ పేరుతో ఒక వీడియో మాట్లాడి నచ్చింది ఎడిట్ చేసుకొని పెట్టుకోవడం ఈజీ కదా. ప్రతిపక్ష హోదా ఇవ్వండి, వస్తాడు అసెంబ్లీకి. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది కూటమి కాదు, 18 సీట్లతో ప్రజలు ఇవ్వాలి. నారా లోకేష్ బుద్ధి తక్కువ అంటారు, ఈ మనిషికి జ్ఞానం తక్కువ అంటారు, ఈ మనిషిని పప్పు అని కూడా అంటారు. ఎక్కడ ఓడిపోయాడో అక్కడే హైయెస్ట్ మెజారిటీ కొట్టి చూపించాడు నారా లోకేష్. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అర్థమైందా ఎవరు నిప్పో ఎవరు పప్పో?